హాయ్ అండి. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నానండి. కొత్తగా వాళ్ళకి కూడా, పాత వాళ్ళకి కూడా చెప్తున్నాను. కొంతమందికి తెలియదు కదా! కొంతమందికైతే తెలుసు. అదేంటంటే యూట్యూబు కొత్తగా ఒక రూల్ అయితే తీసుకొచ్చిందనమాట. ఏంటంటే ఆ రూలు జూలై 15వ తారీఖు నుంచి కూడా ఓన్ కంటెంట్ చేయని వాళ్ళు అంటే ఈ రిమిక్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ ఉంటాయి కదా, షార్ట్ వీడియోస్ మాత్రమే రిమిక్స్ని యూస్ చేసే వాళ్ళకి, గ్రీన్ స్క్రీన్ యూస్ చేసే వాళ్ళకి, అలా వేరే వాళ్ళు చెప్పిన డైలాగ్ని వీళ్ళు యూస్ చేయడం, ఆ సౌండ్ని యూస్ చేయడం, తర్వాత ఏఐ వాడే వాళ్ళకి, ఇలా వాడే వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందండి. ఆ ఛానల్ మానిటైజేషన్ చేయరంట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జూలైకి 15వ తారీఖుకి ముందు నేనైతే ఒక సౌండ్ని యూజ్ చేశానండి. అది రెడ్గా వస్తుంది కదా, యూజ్ ది సౌండ్ అని వస్తుంది కదా, రెడ్గా వచ్చిన సౌండ్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. రెడ్గా సౌండ్ రాకుండా వైట్గా సౌండ్ వస్తుంది కదా, యూజ్ ద సౌండ్ అని వైట్ కలర్లో వస్తుంది కదా, ఆ సౌండ్ని మాత్రం అసలు యూజ్ చేయకూడదు. నేనైతే ఎవరో ఒక ఒక లేడీ చెప్పారనమాట, ఒక డైలాగ్ చెప్పారు. సెంటిమెంట్ డైలాగ్ అనమాట. ఆ డైలాగ్ నేను యూజ్ చేశాను. వైట్ కలర్లో వచ్చిన సౌండ్ని యూజ్ చేశాను. ఆ షార్ట్ వీడియో పెట్టుకున్నాను అనమాట. దానికైతే అన్లిస్టెడ్ ఆ మ్యూజిక్ తనది ఓనర్ కదా ఆవిడ, నా షార్ట్ వీడియోని అన్లిస్టెడ్లో పెట్టేశారనమాట. అన్లిస్టెడ్లో పెట్టేశారు. తర్వాత నేను ఏ వీడియోస్ పెట్టినా అసలు యూట్యూబ్ రికమెండేషన్ చేయట్లేదు, యూట్యూబ్లోకి వెళ్ళట్లేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే, కొంతమందికి మాత్రమే వెళ్తుంది. 20, 10, 11, 30 అంతవరకే వెళ్తుందన్నమాట నా వీడియో. షార్ట్ వీడియో అయినా, లాంగ్ వీడియో అయినా, లైవ్ కూడా అసలు వెళ్ళట్లేదు అనమాట. ఎక్కువ మందికి రికమెండేషన్ చేయట్లేదు. సొంతంగా ఓన్ కంటెంట్, మన వాయిస్ ఓవరు, మన వీడియో మాత్రమే సొంతంగా చేసే వాళ్ళకి మాత్రమే మానిటైజ్ అయితే చేయాలని రూల్ అయితే వచ్చిందంట. నా పాత ఛానల్ ఒకటి ఉందండి. ఆ ఛానల్ అయితే పిల్లలు ఫోను సెలవులకు వచ్చారు కదా అని ఫోన్ ఇస్తే వాళ్ళు ఏవేవో ఫోన్లో యూట్యూబ్లో కిడ్స్ ఛానల్స్ చూసుకొని మరి ఏం నొక్కారో తెలీదు, నా ఫోన్ మొత్తం రీసెట్ అయిపోయిందండి. ఛానల్ అయితే పోయింది. నాలాగా చేయకండి. ఛానల్ మీరు అకౌంట్ ఏమేస్తున్నారు, పాస్వర్డ్, జీమెయిల్ ఏమేస్తున్నారో అన్నీ కూడా కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు బుక్ మీద రాసుకోండి. లేదంటే ఆ ఫోన్ మిస్ అయినా, ఫోన్ రీసెట్ అయినా, వేరే ఫోన్ వాడవలసి వచ్చినా కానీ ఆ జీమెయిల్ పాస్వర్డ్ లేకపోతే చాలా కష్టం అనమాట. ఆ ఛానల్ మళ్ళీ నాకు రికవరీ చేసుకోవడానికి అయితే కుదరలేదు. ఏమిచ్చానో తెలీదు. పాత జీమెయిల్ మీదే మళ్ళీ నేనైతే ఛానల్ పెట్టాను అనమాట. అసలు ఐడియా లేదు. రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. జీమెయిల్ పాస్వర్డ్ కూడా బుక్లో రాసుకోండి. తర్వాత యూట్యూబ్ రూల్ ఏంటంటే సౌండ్, గ్రీన్ స్క్రీన్ కానీ వేరే వాళ్ళ మ్యూజిక్ని కానీ అసలు వాడకూడదు. తర్వాత అసలు ఆ ఛానల్స్ ఏవి కూడా మానిటైజేషన్ అవ్వదంట. ఏఐ వాడే వాళ్ళకి కూడా అసలు మానిటైజేషన్ చేయకూడదని యూట్యూబ్ రూల్ అయితే వచ్చిందంట. పాత ఛానల్లో 1060 మంది వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే ఒక 2 నెలల నుంచి ఆ ఛానల్ అయితే నేను పక్కకి వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే నేను చేసిన తప్పే, మిస్టేక్. జీమెయిల్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోలేదన్నమాట. జీమెయిల్ గుర్తులేదు, పాస్వర్డ్ గుర్తులేదు, జీమెయిల్ గుర్తుంది. అది రికవర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అసలు రికవరీ అవుతుందో లేదో నాకైతే తెలీదు. చూడండి, యూట్యూబ్ రూల్ ఏంటంటే సౌండ్స్ని యూజ్ చేయకూడదు, మ్యూజిక్ యూజ్ చేయకూడదు, గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయకూడదు. తర్వాత మానిటైజేషన్ అయితే తీసేస్తారంట. అందరూ ఓన్ కంటెంటే చేయండి, ఓన్ వాయిస్తో చేయండి, సొంత కంటెంట్ చేయండి. నాలాగా మీరెవరూ తప్పు చేయకండి. నా షార్ట్ వీడియో వేరే వాళ్ళ సౌండ్ని యూజ్ చేసినందుకు అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయింది.
తర్వాత వీడియోస్ ఏవి కూడా యూట్యూబ్లోకి వెళ్ళట్లేదు, రికమెండేషన్ చేయట్లేదు. అది పోవాలంటే 30 డేస్ తర్వాత నా షార్ట్ వీడియో ఏదైతే ఉందో వేరే వాళ్ళు సౌండ్ యూస్ చేసిన షార్ట్ వీడియో వాళ్ళు 30 రోజుల్లో డిలీట్ చేసేస్తారంట. 30 రోజుల వరకు కూడా ఏ వీడియోస్ కూడా వైరల్ అవ్వవు, యూట్యూబ్లోకి వెళ్ళవన్నమాట. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరూ చేయకండి. 2 మిస్టేక్లు చేశాను. తెలిసి అశ్రద్ధగా చేశాను అనమాట. తెలిసి తెలియక కాదు, అశ్రద్ధగా అలాగా చేసేసాను. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకండి. బాగా వీడియోస్ చేసుకోండి, ఓన్ కంటెంట్తో చేసుకోండి. చాలామందికి అయితే యూట్యూబ్లో మనీ అయితే వచ్చిందండి. మనీ కోసమే, మనీ ఎర్న్ చేసుకోవడానికే యూట్యూబ్ ఛానల్ పెట్టింది. కానీ కొంతమందికి లక్ అనమాట. లక్ ఉన్న వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు, మానిటేషన్ అవుతుంది. లక్ లేని నాలాంటి బ్యాడ్ లక్ నాకు బ్యాడ్ లక్కే అనుకుంటాను నేను. సరే, ఏదైతే ఏమైంది అని అందరూ మంచిగా వీడియోస్ చేసుకొని చక్కగా ఓన్ కంటెంట్తో చేసుకోండి, ఛానల్స్ మానిటేషన్ అవుతాయి. బాయ్. మరి నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకండి. బాయ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.